ఓ దైవ సేవకుడా, మన ప్రభు పేరిట మీకు వందనములు తెలియచేస్తున్నాను. బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఇలా రాయించి మనకు మంచి ఉపదేశమును రాయించి ఇచ్చారు. విశ్వాసులతో పౌలు ఇలా అంటున్నాడు. 1 కొరింథీ 4:15లో క్రీస్తులో మీకు క్రమశిక్షణ ఇచ్చేవారు 10,000 మంది ఉన్నా మీకు తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసులో శుభవార్తికుడిగా శుభవార్త ద్వారా మీకు తండ్రి అయినాను. మీ విశ్వాసులు అనబడిన పిల్లలకు మీ సమయము, బలము, సమర్థతలో సహా మీకున్నదంతా వారి కోసము హెచ్చించేందుకు సిద్ధంగా ఉండాలి. రెండవదిగా 2 కొరింథీలు 12:14లో ఇలా ఉంది. నేను మీకు భారముగా ఉండను, ఎందుకంటే నాకు కావాల్సినది మీ సొత్తు కాదు కానీ మీరే. తల్లిదండ్రులు పిల్లల కోసం ఆస్తి కూడబెట్టాలి, కానీ పిల్లలు తల్లిదండ్రుల కోసం కూడబెట్టుట అక్కర్లేదు. ఒక తండ్రిగా నీవు ఇవ్వవలసిన ధనం కన్నా ప్రేమ, సహవాసము ఇవ్వండి. ఇదే దేవుడు తన సేవకులందరిలోనూ చూడాలని ఆశించేది. ప్రతి సేవకుడు దేవుని ప్రజలకు ఏమి ఇవ్వగలమా అన్నదే వారి ఆశమై ఉండాలి. వారి నుంచి, విశ్వాసుల నుండి ఏమి పొందగలను అన్నది కాదు. ఓ దైవ సేవకుడా, ఇది దేవుని చిత్తమై ఉన్నది. God bless you.